నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అసలు ఎక్కడా లేని అనవసర ఇన్ఫర్మేషన్ అంతా సోషల్ మీడియాలో ఉంటుంది. బాధ్యత గల మీడియా కూడా ఇదే విధంగా వ్యవహరిస్తుంది. అసలు మీడియాకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేషన్‌ని, వాళ్ళకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే చేరవేయాలి. అలా కాకుండా దేశంలో ఎక్కడ జరిగినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రజలకు అందవేయాలి. అతి సమాచారం కూడా ప్రమాదకరమే. ప్రజలు ఆ ఇన్ఫర్మేషన్ కావాలని ఎవ్వరు అడగరు. వచ్చి అసలు అవసరం లేని ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళు ఆందోళన చెందేదైనా సరే. ఇప్పుడు మొన్న ఈ మధ్య గట్ కేసుల్లో ఒక మదర్ ఇద్దరు పిల్లలు చనిపోయారు కదండి. ఎవరికి తోచినట్టు వాళ్ళకి పాపము అంటగట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకొని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అక్రమ సంబంధాలంటారు, ఆర్థిక సంబంధాలంటారు, లేదంటే వాళ్ళని మ్యానిపులేట్ చేశారంటున్నారు, బెదిరింపుల చేశారు అంటున్నారు, బ్లాక్ మెయిల్ అంటున్నారు. అసలు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకొని పాపం వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో నెగిటివ్గా. నిజంగా పాపం ఎలాగో చనిపోయారు. చనిపోయిన వారిని గౌరవం ఇచ్చి వాళ్ళని ప్రశాంతంగా వదిలేయండి. మిమ్మల్ని ఎవడడిగారు? అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు అని చెప్పేసి ఎవరన్నా అడిగారా? ఎందుకు ఈ లేనిపోని టెన్షన్స్ పుట్టించే ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరవేయడం కరెక్టేనా? బాధ్యత గల మీడియా బాధ్యతగానే వ్యవహరించాలి. ఇంకొకటి, మెగాస్టార్ గారు మొన్న ఈ మధ్య ట్విన్స్ పుట్టారు కదండి, రామ్ చరణ్ వారికి. పిల్లల జాతకాలు ఎలా ఉన్నాయి, ఆ పిల్లలకి ఏమైనా గండాలు ఉన్నాయా, దోషాలు ఉన్నాయా, జీవితంలో ఏ రంగంలోకి చేరుకుంటారు, ఏ స్థాయికి చేరుకుంటారు అని చెప్పేసి జ్యోతిష్యులను తీసుకొచ్చి చర్చలు చేపిస్తున్నారు. మరి ఇది ఎక్కడ సోషల్ మీడియానో ఏమో కానీ నిజంగా ఇవి చూసిన తర్వాతనే ఈ సోషల్ మీడియా ఎందుకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభాకర్ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో చంద్రహాస్ గారు అనుకుంటా, ఆయన పాడిన పాటలు చూడండి ఎన్ని బూతులున్నాయి. అసలు సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? ఇన్ని బూతులున్న పాటని రిలీజ్ ఎలా చేస్తుంది? ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఉంటేనే సినిమా రిలీజ్ అయింది, వాళ్ళు ఒప్పుకుంటేనే. ఆ పాటల్లో ఇన్ని బూతులు ఉన్నప్పుడు అసలు ఆ సెన్సార్ బోర్డు ఎందుకు ఒప్పుకుంది? అసలు ఒక సినిమాని అందరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు చూస్తారు కదా. అన్ని బూతులు ఉన్నప్పుడు అసలు ఆ పిల్లవాళ్ళు ఏదన్నా చెడుదారిలో వెళ్తారు, ఒక రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతారు. ఈ సినిమాలు కానీ చూస్తే అని చెప్పేసి ఆ సెన్సార్ బోర్డు అన్న కరెక్ట్ గా పనిచేస్తే ఇలాంటి చెత్త సినిమాలు అనేవి రాకుండా ఉంటాయి. ఏమంటారు?